హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనడా కలర్స్. ఈ వీడియోలో మనకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో బిర్యానీ టేస్ట్ వచ్చేలా మంచి రెసిపీని చూద్దామండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి కర్రీ కూడా అవసరం ఉండదండి. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకుని బాగా వాటిని మగ్గనివ్వాలి. ఇది ఇలాగా బాగా మగ్గిపోయాక దీంట్లో ఒక 2 క్యారెట్లు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక 2 బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. ఇవి 2 పూర్తిగా మగ్గిపోయాక దీంట్లో 2 క్యాప్సికమ్లు తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. అలాగే 2 టమాటాలు కూడా తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ బౌల్ వరకు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. మనకి క్యారెట్ బంగాళదుంప పూర్తిగా ఉడికిపోయాకనే క్యాప్సికమ్ టమాటా యాడ్ చేయాలండి. వాటితో పాటు యాడ్ చేసేస్తే ఇవి తొందరగా కుక్ అయిపోతాయి క్యాప్సికమ్ టమాటా. అందుకని మనకి చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. దాని టేస్ట్ తెలియదండి, క్యాప్సికమ్ టమాటా టేస్ట్ తెలీదు. అందుకని అవి 2 కుక్ అయ్యాక వీటిని యాడ్ చేసుకోవాలి. దీంట్లో పన్నీర్ పీసెస్ యాడ్ చేసాం కదండి, దాన్ని ముందుగా మనం ఆయిల్లో బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. అలా వేయించుకున్న వాటిని దీంట్లో యాడ్ చేశాను. ఈ క్యాప్సికమ్ టమాటా పన్నీరు వేసిన వెంటనే దీంట్లో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా మెత్తగా ఉడికిపోకూడదండి, జస్ట్ లైట్గా కుక్ అయితే సరిపోతుందండి. ఇలా కుక్ అయిన దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పావు బజీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ పావు బజీ మసాలా ప్యాకెట్ మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. దీన్నంతా కూడా ఒకసారి ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఫైనల్గా దీంట్లో మనం ఉడికించి ఉంచిన రైస్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. దీంట్లో నేను చెప్పిన వెజిటేబుల్స్ అని కాదండి, మనకి బఠానీ యాడ్ చేసుకోవచ్చు, అలాగే లాంగ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో నేను ఒక 300 గ్రామ్స్ బాయిల్ చేసిన రైస్ని వేసుకున్నానండి. నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నీ కూడా ఈ 300 గ్రామ్స్ రైస్కి సరిపోతుందనమాట. దీంట్లో మనకి ఇప్పుడు ఇలా కలిపేటప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకవైపు మనం రైస్ పెట్టేసుకుని ఇంకొక వైపు ఇలాగా ప్రిపేర్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. దీనికి కర్రీ ఏమీ అవసరం ఉండదండి. దీన్ని ఉల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.